ఈ సమయంలో మరి ఇంకా ఎవరైనా ఫ్యామిలీ నుంచి ఇంకా పాడాలని ఆసక్తి కలిగిన వారు సమయంలో ముందుకు వచ్చినట్లయితే వారికి సమయం పడుతుంది కనుక మన ముందు మరి దేవుని యొక్క సందేశాలు ఉన్నాయి కనుక దృష్టిలో పెట్టుకొని మీరందరూ సహకరించినట్లయితే మనం ముందు కొనసాగించుకుందాం. మరి ముఖ్యంగా స్థలానికి కుటుంబాన్ని ప్రేమించి స్థలానికి వచ్చిన దేవుని సేవకులు బాస్ గాయి గారు మనం వచ్చున్నారు. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అలాగే మన మధ్య పెద్దలు బాబురావు గారు కూడా మనం వచ్చున్నారు. వారిని కూడా తెలియజేస్తున్నాం. రండి. జోసెఫ్ కూడా మరి ఈ స్థలంలో మరి అందుబాటులో ఉండాలని ఎదురుకు వచ్చేయాలని తెలియజేస్తున్నాం. నాకు నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది. నా సంపదవైనందునా నాకు సమృద్ధిగా ఉన్నది. నెమ్మదిగా ఉన్నది. ఆశయమైనందునా నాకు క్షేమముగా ఉన్నది. నా కాపరివైనందునా నాకు ధైర్యముగా
నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది నిరీక్షణమైనందున నెమ్మదిగా ఉన్నది ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది నా సంపదమైనందున నాకు సమృద్ధిగా ఉన్నది. హల్లెలూయా. పాట పాడి వినిపించిన జాజీ ఫ్యామిలీకి ప్రత్యేకమైన ఆశీస్సులు తెలియజేస్తున్నాం. సభలో మన మధ్య దేవుని సేవకులు ఉన్నారు. రామసాయి గారు ఈ సమయంలో వారిని ఆ వేదికకి ఆహ్వానం తెలియజేస్తా ఉన్నాం. ఓకే, ఈ సమయంలో మరి యొక్క కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించుకున్నాం. ప్రేమైన దేవులారా, మరి కుటుంబ సభ్యులు చెప్పిన రీతిగా స్థానిక సంఘ కాపర్లు అలాగే సేవకురాలు చెప్పిన రీతిగా ఆ సమయానికల్లా ముగించాలని చెప్పి మరి సమయాన్ని అప్పచెప్పారు. కనుక వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి సహకరించినట్లయితే అనుకున్న సమయానికి మరి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మరి ఇక కార్యక్రమం ఇక ఎందుకు ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే ఈ సమయంలో మరి ఇక కుటుంబ యజమానుడు కల్లా చంటి గారు వారి యొక్క జీవిత యాత్ర ప్రయాణంలో ఏ విధంగా వారు కొనసాగించారు, అలాగే దాని నిమిత్తమే సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి మరి సాక్ష్యాన్ని పంచుకోవాలని తెలియజేస్తా ఉన్నాము. సమయంలో మరి సాక్ష్యాన్ని పంచుకున్నాం. సమయంలో మరి కుటుంబ సభ్యులు సంటి గారు పెద్ద కుమారుడు దాసబాబు గారు సమయంలో సాక్ష్యాన్ని పంచుకుంటారు. మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా మా సంఘ దైవజనురాలు దైవజనులైనటువంటి చిన్నయ్య గారికి చిన్నమ్మ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధముగా నన్ను ఎంతగానో ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ యొక్క కూటము మా నాన్నగారైనటువంటి పల్లా చంటి గారు ఈ నెలలో 7వ తారీఖున శుక్రవారం నాడు మధ్యాహ్నం ప్రభునందు నిద్రించి ఉన్నారు. అనుకోకుండా హఠాత్తుగా జరిగింది. ఆయన ఎంతో ఆరోగ్యంగా ఉంటూ చక్కగా అందరినీ పలకరిస్తూ కుటుంబాన్ని ఎంతగానో నడిపిస్తూ ఆదరిస్తూ మా అందరినీ ఒక సక్రమమైన పద్ధతులు నడిపిస్తూ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ ఉన్నటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరితోనూ కలుపుగోలుతనం కలిగి అందరినీ ప్రేమిస్తూ ఆదరిస్తూ కుటుంబానికి ఒక అండగా ఒక పెద్దగా నిలబడినటువంటి వ్యక్తి హఠాత్తుగా చనిపోతారని మేము ఎవరూ ఊహించలేదండి. 7వ తారీఖు ఉదయం వరకు కూడా ఆయన చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆ తెల్లవారుజామున కూడా నాతో మాట్లాడారు. సరిగ్గా మధ్యాహ్నం గ్యాస్ట్రిక్ నొప్పిలాగా వస్తుందని చెప్పి ఆసుపత్రికి తీసుకెళ్ళమని కోరారట. సమయానికి నేను కూడా అందుబాటులో లేను, మా తమ్ముడు లేడు, మా తమ్ముడు దూర ప్రాంతంలో ఉన్నాడు, నేను కూడా ఉద్యోగిని మొత్తము ఆ యొక్క డ్యూటీలో ఉన్నాను. అయితే చెల్లి అమ్మ కలిసి నాన్నగారిని మధ్యాహ్న సమయంలో ఆసుపత్రికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెప్పారట, నొప్పి ఎక్కువగా వస్తుందమ్మా, గ్యాస్ట్రిక్ నొప్పిలా ఉంది, కాబట్టి
వెంటనే కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళిపోండి, ఇక్కడ లాభం లేదని చెప్పారు. అయితే వీళ్ళు వెంటనే ఆటో కట్టించుకుని పిఠాపురం ఆసుపత్రికి తీసుకెళ్తుండగానే కొల్లపురంలో దాటిన తర్వాత దారి మధ్యలో నాన్నగారికి నొప్పి ఎక్కువ రావడం, ఇంకా ఆయన భరించలేక ఆయన శ్వాస పడవడం కూడా జరిగిందండి. ఎందుకంటే ఆయన చాలా ఆరోగ్యంగా, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి చేత సేవ చేయించుకోకుండా చక్కగా వెళ్ళారండి. కనీసం ఆయన ఒకరోజు కూడా మంచం మీద పడుకున్నట్టు కానీ, నీరసంగా ఉన్నట్టు కానీ ఏమనిపించలేదండి. ఆ ముందు రోజు కూడా ఒక జ్ఞాపకార్థ కూటానికి హాజరై చక్కగా నడుచుకుంటూ వెళ్ళి భోజనం చేసి చక్కగా వచ్చాడు. ఎంతో చక్కగా ఆరోగ్యంగా తిరుగుతున్న మనిషి చనిపోతాడని, హఠాత్తుగా వెళ్తాడని మేము ఎవరు ఊహించలేదండి. అయినా సరే దేవుని పిలుపు వచ్చింది కాబట్టి, దేవుని పిలుపుని ఎవరో కాదనలేరు కాబట్టి ఆ యొక్క దేవుని పిలుపుని ఆయన అంగీకరించి దేవుని చెంతకు ఆయన వెళ్ళారని మేమందరం నమ్ముతున్నాం. కాబట్టి మా కుటుంబ ఆదరణ కొరకు, మా అమ్మగారి యొక్క ఆరోగ్యం కొరకు, మా చెల్లెళ్ళు, మా తమ్ముడు, మా కుటుంబము, మా అందరి కోసము, మా కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారని ఇక కుటుంబ ఆదరణ కోరికను ఏర్పాటు చేసుకున్నామండి. వచ్చిన బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, దైవ సేవకులందరికీ కూడా సంఘ అధ్యక్షులైనటువంటి దాసోభయ్య గారికి, చిన్నమ్మ గారికి, అలాగే విజయభాస్కర్ గారికి, నెహిమియా రెడ్డి గారికి, బాబురావయ్య గారికి, థామస్ అయ్య గారికి, ఇంకనో రావాల్సినటువంటి సేవకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ నా యొక్క సాక్ష్యాన్ని ముగిస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో చక్కగా మరి కుటుంబ యజమానుడు సంటి గారి గురించి సాక్ష్యాన్ని తెలియపరిచిన పెద్ద కుమారుడు దాసుబాబు గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము.